ప్రతిరోజు పేపర్కి డబ్బులు పెట్టి కొనుక్కునే స్తోమత ఇదివరకు ఉండేది కాదు. కానీ ఎలక్షన్స్ టైంలో కంపల్సరీగా, అంటే విడప్పుడైతే కాలేజీ దగ్గర ఉన్నటువంటి క్యాంటీన్లో వేసే పేపర్ పొద్దున్నే అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోయేవాడిని నేను కాలేజీ దగ్గరికి, అది చదువుకోవడానికి, పేపర్ చదవడానికి. ఈనాడు పేపర్ మస్ట్గా చదివేవాడిని, మిగతా పేపర్లు అంత పట్టించుకునేవాడిని కాదు, కానీ ఈనాడు కంపల్సరీగా టాప్ టు బాటమ్ చదివేసేవాడిని. ఆ తర్వాత టిఫిన్ చేసేసి లోపలికి వెళ్ళేవాళ్ళం కాలేజీలోకి. దాదాపు 8 గంటలకు కాలేజీ అయితే 6:30 పావు తక్కువ 7 వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే 7:30 దగ్గర నుంచి ఒక్కొక్కరు స్టూడెంట్స్ రావడం బిగిన్ అవుతారు. ఈ పేపర్ తలా కొద్దిగా ఒక్కొక్క పేపర్ లాక్కుంటారు. అంటే అప్పుడు మనం చదవలేము. ఫస్ట్ పేజీలో ఒకటి రాసి లోపల పేజీలో ఏదన్నా ఉంటే కనుక అంతటి క్రెడిబిలిటీ అప్పట్లో ఉండేది. సరే, వాళ్ళ క్రెడిబిలిటీ లేనప్పుడు లేదన్నదే చెప్తున్నాం. అదే సందర్భంలో ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ప్రతి ముక్క, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి చక్కగా కవరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మరీ వన్ సైడెడ్గా పోయారు. అసలు దేశంలో అంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతుంటే పట్టించుకోవట్లేదు ఏంటి వీళ్ళు అని నేను మొన్నటిదాకా చెప్తూనే వచ్చాను. ఇవాళ ఈనాడు చూస్తే మాత్రం నాకు సంతోషం అనిపించింది. ఈ విషయంలో ఇవాళ ఈనాడు యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. టోటల్గా చూస్తే ఒక పేజీ మొత్తం కంప్లీట్గా నేషనల్ న్యూస్ అంతా కూడా ఇచ్చుకొచ్చారు. అంటే నేషనల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు, వ్యవహారాలు, వాటికి సంబంధించి ప్రజలకి అది తెలియాలి. అందుకోసం కదా పత్రిక కొనేది. ఊరికినే తెలుగుదేశం భజనకి లేకపోతే వైసీపీ భజన కోసం సాక్షిని కాదు కదా కొనుక్కునేది. అవి పేపర్లో వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. కానీ ప్రజలు పత్రికని డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటారు? అందులో ఉన్నటువంటిది మనకు కావాల్సిన సమాచారం, మనకి తెలియని సమాచారాన్ని తెలుసుకోవడానికి. మనకు తెలిసిన దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వక్రీకరణ కాదు కదా. ఆ ఆస్పెక్ట్లో ఇవాళ అంతా ఒక చక్కటి ఒక 2 పేజీలన్నా జనం కోసం కేటాయించినందుకు రామోజీరావు గారికి అభినందనలు.